దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గడియ వరకు మనందరినీ క్షేమంగా కాపాడిన దేవునికి మరొక్కసారి హృదయపూర్వకంగా స్తుతులు అర్పిస్తూ ఈ దినము మరి నెగిటివ్ రోల్ ఉన్నటువంటి ఇద్దరిని గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనము అది కూడా నేర్చుకోవాల్సి ఉంది. చాలా నేర్చుకున్నాం. మరొకసారి యరొబాము భార్యను గురించి నేర్చుకుందాం. ఎవరు యరొబాము అన్న విషయాన్ని మనం కొద్దిగా పరిశీలించినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై 11వ వచనం చదువుతున్నా. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎవరో మీకు ఇట్లే అర్థమై ఉంటుంది. బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం ఇంకా ఉన్నాయి. అవన్నీ మీరు చదువుకుంటే తెలుస్తుంది. ఏంటి అంటే, రాజైన సొలొమోనును దేవుడు ఎంతగా హెచ్చించాడో, ఎంతగా జ్ఞానముతో ఐశ్వర్యముతో, మరి ప్రపంచ దేశాలన్నీ అతని వైపు చూసినంతగా నిజంగా నీలాంటి వాడు ఒకడు ఉండడు అని చెప్పిన దేవుడు అలాగే చేశాడు. ఉన్నతంగా అతనికి జ్ఞానం ఇచ్చి అతన్ని హెచ్చించాడు. వాళ్ళ నాన్న పుణ్యమా అంట చుట్టుప్రక్కల మరి 40 సంవత్సరాల వరకు ఎక్కడ యుద్ధాలు లేకుండా నిమ్మలంగా ఉంది. ఇక క్షేమంగా సంతోషంగా దైవ జ్ఞానముతో పరిపాలన చేస్తున్న ఇతనికి దుర్బుద్ధి కలిగి బుద్ధి గడిదిని అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అలా వద్దని ధర్మశాస్త్రం చెప్తున్నప్పటికీ మరి వినకుండా విగ్రహారాధన వైపు తన మనస్సు తిప్పబడినట్లుగా వాక్యంలో ఉంది. ప్రేమామయుడైన దేవుడు ఒకసారి హెచ్చరించాడు, 2 సార్లు హెచ్చరించాడు. అతను మనస్సు మార్చుకోనందున, ఇక మార్చుకోకపోతే కనుక నీ దాసునికి నేను ఈ రాజ్యము నీకుండదిక నీ సంతతికి ఉండదు, నేను తీసివేసి ఇస్తానన్నాడు. అదేంటి, దేవుడు దావీదుకు మరి ప్రమాణం చేశాడు కదా, మాట ఇచ్చాడు కదా అంటే అక్కడ రాశాడు దేవుడు, నీ సంతానం ఎవరైనా నా ఆజ్ఞలు మీరితే గనక వాళ్ళకు ఉండదు, నీ కొరకు నేను ఏదో కొంచెం చిన్న రాజ్యం ఇస్తా కానీ ఈ రాజ్యం అంతా నేను ఇవ్వను అని ముందే చెప్పాడు దేవుడు. అయినా సరే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయే ముందు హెచ్చరించారు. అయినా ఈ బుద్ధిహీనమైనటువంటి జ్ఞానే గాని జ్ఞానం లేనట్లుగా అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించాడు ఈ విషయంలో. కాబట్టి ఎంత జ్ఞానం ఉన్న ప్రపంచ లౌకిక ఎంత జ్ఞానం ఉన్నా దైవికమైన జ్ఞానం లేకపోతే వేస్ట్ అన్న సంగతి ఇక్కడ రాయబడింది. జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం బుద్ధి కూడా ఉండాలి. అందుకనే సామెతలు 4:7 ఉంటది, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అన్నాడు. జ్ఞానమును సంపాదించుటే జ్ఞానమునకు ముఖ్య అంశము అన్నాడు. అని నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకుంటే జ్ఞానం ఉంటే సరిపోదండి, బుద్ధి ఉండాలి. ఎందుకంటే బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను అని. అది బుద్ధి అంట కిందనున్న పాతాళమును తప్పించుకున్నట్టు పరమునకు పో జీవ మార్గంలో నడిపించేలాగా మనిషిని నడిపిస్తుందంట. అందుకనే తప్పిపోయిన కుమారుడు గురించి బుద్ధి వచ్చినప్పుడు అని రాశారు. కాబట్టి బుద్ధి అనేది చాలా, జ్ఞానం ఎంత అవసరమో బుద్ధి కూడా అంతే అవసరం. లేకపోతే చాలా నష్టపోతారని మహాజ్ఞాని అయిన సొలొమోను యొక్క చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ విధంగా ఇతను ప్రవర్తించాడో 4వ వచనంలో, అలాగే 23వ వచనం 26వ వచనం అదే అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే దేవుడు అతనికి విరోధంగా వేరొక రాజులను రేపాడని వ్రాయబడి ఉంది. సరే, ఎంత రేపినా ఏం చేసినా ఇతనికి జ్ఞానం కలగలేదు. తర్వాత యరొబామును ఇతనికి ఇతనికి విరోధంగా
మరి లేపాడని వాక్యం సెలవిస్తుంది. ఈ యెరోబాము అతని రాజ్యములో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి. శ్రద్ధగా అన్నిటి అందు పని అందు ఎవరుడు శ్రద్ధ గలవాడని 28వ వచనములో వ్రాయబడి ఉంది. అయితే యెరోబామును ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని అందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాను. సొలొమోను రాజ్యంలో అతను ఒక అధికారిగా ఉన్నాడు. చురుకైన బలాఢ్యుడైన బలం కలిగిన జ్ఞానం కలిగిన ఒక యవనస్తుడు. అయితే ఇతని తర్వాత ఇతని కుమారుడైన రెహబాము రాజ్యానికి వచ్చాడు, కానీ అతను కూడా అంత వివేకంగా ప్రవర్తించక అవివేకంగా ప్రవర్తించాడు, మనకందరికీ తెలుసు. కాబట్టి మరి కొన్ని విధాలు తేడాలు ఉన్నాయి ఆ రాజ్యంలో. మీరు మరి ఎలా చేస్తారో చేయండి అని అంటే, వీళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇలా అన్నారు. ఏం చెప్పాలంటే, పెద్దల మాట వినకుండా యవనస్తుల మాట విని అవివేకంగా మాట్లాడే ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు రెహబాం. అప్పుడు వెంటనే ఈ యెరోబామును దేవుడు ఏర్పరచి ఈ యెరోబాముకు మరి రాజ్యమును అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో 30వ వచనం చదువు. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లను, ఈ 10 తునకలు నువ్వు తీసుకునుము. అంటే 2 మాత్రమే రెహబాముకు రాజ్యమేలేలా ఇచ్చి 10 యెరోబాముకి ఇచ్చారండి. ఒక రాజ్యములో ఉన్న ఒక చురుకైన ఒక యవనస్తుడు, శ్రద్ధగా పనిచేసే వాడికి దేవుడు చక్కని ఆధిక్యత ఇచ్చాడు. అంతకుముందు మనము చదువుకున్నట్టు 14వ వచనం, 23వ వచనం, 26వ వచనంలో విరోధంగా కొంతమందిని లేపాడు సొలొమోను రాజు రాజ్యం చేస్తూ ఉండగా. అయినా సొలొమోను రాజు జ్ఞానం రాలేదు. అతని తర్వాత అతని రెహబాం వచ్చాడు, వాళ్ళ కుమారుడు. ఆ రెహబాముకు కూడా అంత జ్ఞానం ఉన్నట్లుగా మనకు కనిపించదు. అతను మాట్లాడే తనతోటి పెరిగిన యవనస్తుల సలహా తీసుకున్నాడు. ఎవరైనా పెద్దల సలహా తీసుకోవాలి. పెద్దలంటే పెద్దలే, కానీ ఇతనికి ఆ జ్ఞానం లేక అతను నష్టపోతే దేవుడు ఇలా కాదని యెరోబామును మరలా 10 రాజ్యములు ఇతనికి ఇచ్చి 2 అతనికి ఇచ్చినట్లుగా 12 గోత్రాల్లో 10 ఇతనికి పరిపాలించే శక్తిని అధికారాన్ని ఇతనికి ఇచ్చి అక్కడ చేశాడు. సరే, ఈ యెరోబాము ఇలా ఉన్నాడు. ఈ యెరోబాము ఏం చేశాడు? మన తెలుగు భాషలో మాట్లాడుకుంటాం కదా, నడవంతరపు సిరి వచ్చిందని అట్లా అయిపోయింది. ఏం జరిగింది అని అంటే, మరి 12వ అధ్యాయంలోనే 27 నుండి 30 వరకు మనము చదివితే, ఈ యెరోబాము తన రాజ్యములో ఉండి ఇప్పుడు యెరూషలేముకు ఆరాధించుటకు అందరు అక్కడికే వెళ్ళాలి. కాబట్టి నాకైతే దేవుడు రాజ్యం ఇచ్చాడు, కానీ ఈ రాజ్య ప్రజలు నన్ను అంగీకరిస్తారో, నన్నంతగా ఇష్టపడరు. కనుక యెరూషలేముకి వెళ్ళినప్పుడల్లా మళ్ళా ఆ వైభవము అదంతా చూసి అది మనసు అటు తిప్పుకొని మళ్ళీ నాకు విరోధంగా వీళ్ళు ప్రవర్తిస్తారేమని ఒక దుష్ట ఆలోచన వచ్చి తన మనసులో ఏం చేశాడంటే, అతను 2 బంగారపు దూడలు చేయించి, అది యెరూషలేము పోవుట మీకు బహు కష్టమని జనులను పిలిచి చెప్పాడు. ఇదిగో నేను దానులో 1, బేతేల్లో 1 పెడుతున్నా, వీటిని మీ ఇక్కడ పూజ చేస్తే సరిపోద్ది, యెరూషలేము వెళ్ళినంత పని అని ఒక బంగారపు దూడలను చేసి పెట్టాడండి. ఓకే, ఎప్పుడే ఈ సంప్రదాయం పోవట్లేదు. అక్కడ ఇశ్రాయేలీలు మోషే ఏమాయను అని మిర్గమా 32 అధ్యాయంలో చేశారు, చూసారా? ఆ సంప్రదాయం మన రక్తంలో ఉందన్నమాట. దరిద్రపల్లి చేశారు. అది దైవ విరోధ కార్యం. చూడండి, దాని వరకు ఈ 2లో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యం పాపమునకు కారణమాయను. యెరోబాము ఎన్నిక లేని సాధ్యములో ఒక యవనస్తుడు, రాజవంశస్థుడేం కాదు, కానీ దేవుడు ఇతడు శ్రద్ధ కలిగి పనిచేయటం వలన ఇతనిని ఆ యొక్క 10 గోత్రములను ఏలుటకు ఇతనికి దేవుడు అధికారం ఇస్తే, ఇతను కూడా బుద్ధిహీనుడై అవివేకమై అంటారు చూసారా, అందలం ఎక్కడం అందరికీ సాధ్యం కాదు. అవివేకుల అజ్ఞానులకు అర్హత లేని వాళ్ళకు అందలం ఇస్తే ఇలాగే ఉంటది అని లోక సామెత చెప్తారు చూసారా. అలాగే ఇప్పుడు యెరోబాము ప్రవర్తించాడు. తెలివి తక్కువ ఆలోచన.
యెరూషలేముకు ఆరాధించుటకు అందరూ వెళ్ళాలి కదా. యెరూషలేముకి వెళ్ళినప్పుడల్లా ఆ పూర్వ వైభవం అదంతా గుర్తొచ్చి, ఆ యెరూషలేముకున్న ప్రాధాన్యత గుర్తుకొచ్చి వీళ్ళందరూ మరలా అటువైపే మనసు తిప్పుకుంటారేమో, నన్ను ఓడించి మరలా అటువైపు మళ్ళుతారేమో, నా రాజ్యం పోతుందేమో అని తెలివి తక్కువ ఆలోచన తనలోనికి వచ్చింది. తడువుగా 2 బంగారపు దూడలను చేసి దానిలో ఒకటి మరి బేసేరులో ఒకటి పెట్టి, మీరు అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే వీటి దగ్గర మీరు పూజ చేయండి, అంతే ఫలం వస్తుంది అన్నట్లుగా చెప్పాడు. అది దేవునికి విరోధమైన కార్యమని, దాని వలన దేవుడి పాపమునకు కారణమై దేవుని కోపం అతని మీదకి వచ్చిందని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా చేసిన ఇతన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏమైందంటే ఇలా పరిపాలిస్తున్నాడు ఇతడు. మరి 14వ అధ్యాయం 16వ వచనం మనం మొదటి రాజుల గ్రంథంలో చదివితే, తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుట కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. ఈ వార్త వచ్చింది. ఎందుకని? అతను చేసేది ఏంటంటే, ఈ యెరోబాము మీరు దినవృత్తాంతాల గ్రంథాల్లో మీరు చదువుకోండి, 2వ రాజుల గ్రంథంలో ఎక్కడైనా ఇతని గురించి వచ్చిన ప్రతిసారి తానే పాపము చేయుచు ఇతరులకు ఇశ్రాయేలు పాపం చేయుట కారకుడైన యెరోబాము అనే వాక్యం ప్రస్తావించింది తప్ప, వాక్యం అలా మనకు మెన్షన్ చేసి మనకు అలాగా మరి పరిచయం చేసింది తప్ప యెరోబాము అని మామూలు పేరును అస్సలు చెప్పలేదండి. అంటే ఇతను ఎంత పెద్ద పాపం మూట కట్టుకున్నాడంటే, తాను పాపం చేయడమే ఎక్కువ, అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా పాపం చేయటం కారణమయ్యాడు యెరోబాము. ఇతని పరిస్థితి ఇలా ఉండి రాజ్యం ఇలా ఏలుతుండగా 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయల పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను. ఏమన్నాడంటే, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషం వేసుకుని షిలోకు వెళ్ళు. ఈ జనుల మీద నేను రాజునవుతానని చెప్పినటువంటి అహియా ప్రవక్త అక్కడ ఉన్నాడు. నువ్వు కొన్ని కానుకలు అప్పములు అవన్నీ తీసుకొని అతను దర్శించు. బిడ్డ కాయలా పడిపోయి మన కుమారుడు మంచం మీద ఉన్నాడు గనక అతడి సంగతి ఏమవునో నీవు అహియా దగ్గర విచారించి తీసుకురా. నువ్వు యెరోబాము భార్యలాగా వెళ్ళొద్దు సుమా, మారు వేషం వేసుకొని వెళ్ళు. ఎందుకంటే అహియా వృద్ధాప్యమందు కొంచెం కళ్ళు కానరాని వాడై ఉన్నాడు. సరే, ఈమె తగదునమ్మా అంట వెళ్ళిపోయి అక్కడ గుమ్మములోకి అలాగే మారు వేషం వేసుకొని భర్త చెప్పినట్టే విని వెళ్ళిందన్నమాట. ఆయన ప్రవక్త అని తెలుసు. ఆ ప్రవక్త ప్రవచించే దేవుడు అతనితో మాట్లాడితే అతనే యెరోబామును రాజుగా నియమించుట కారకుడయ్యాడని కూడా తెలుసు. అయినా అతని ముందే వీళ్ళు ఇలాంటి మారు వేషాలు వేసుకొని వెళ్ళారు. అయినా ప్రవక్తలతో మాట్లాడించి దేవుడు కదా, దేవుడు వీరి అంతరంగమును చూస్తున్నాడని, వీరి చేష్టలు, వీరి పరిస్థితులు, వీరి మాటలు ఆయన వింటూ గమనిస్తున్నాడని కొంచెం కూడా జ్ఞానము లేకుండా వీళ్ళు ప్రవర్తించడం చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. యెరోబాము భార్య అయినట్టుగా మారువేషం వేసుకొని వెళ్ళు అంటే ఆమె చక్కగా వెళ్తుంది. దేవుడు వెంటనే ఏం చెప్పాడంటే, అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, ఏమని చెప్తున్నాడంటే, యెరోబాము కుమారుడు కాయిలా పడి జబ్బు పడి మంచాన పడితే ఆయన భార్య నీ దగ్గరికి విచారణ చేయడానికి వస్తుంది. ఎలా వస్తుంది? ఆమె మారు వేషం వేసుకొని మరొకటైనట్టుగా వచ్చుతున్నది గనక నేనేం సెలవిస్తే అదే నువ్వు మాట్లాడు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను మొదటి రాజులు 14వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నా. 6వ వచనం, ఆమె ఇలా లోపలికి వచ్చిందో లేదు, అంతలో అయ్యా ద్వారము లోపలికి వచ్చును ఆమెను కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషము వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ. గుండె జల్లుమని ఉంటదండి దెబ్బకు. భర్త ఏదో చెప్పాడు,
ఈమెకైనా జ్ఞానం ఉండాలి కదా. ఏమండి, వాళ్ళు ప్రవక్తలండి, వాళ్ళు ఏదైనా దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. వాళ్ళ కన్ను కప్పి మనం ఏం చేయలేం. అసలు మనం దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం. బుద్ధిగా దేవుడి దగ్గర మనం అయ్యా తప్పైపోయిందని క్షమించమని, నా కొడుకును శిక్షించకయ్యా, ఆయన రక్షించయ్యా అని అడుగుదామండి అంటే అది ఎంత బాగుండును. అసలు ఇద్దరు అంటేనే ఒకడు నష్టపోతే ఒకడు నాశనం అవుతుంటే ఒకడు లేపడానికని బైబిల్ చెప్తుంది. ప్రసంగి 4:9-10 మీరు చదువుకోండి. పెళ్లిలో చెప్తారు ఎక్కువ శాతం ఎవరు సేవకులు. ఇద్దరిని జతపరుస్తున్నాడు. ఎందుకంటే ఒకడు పడిపోతే ఒకడు లేపడానికి, ఒకడు జారిపోతే ఒకడు నిలబెట్టడానికి, ఒకడు తప్పు చేస్తే ఒకడు సరిదిద్దడానికి భార్యాభర్తలు దేవుడు చేసిండు. అదొక్కటే తెలుస్తుంది. లోక సంబంధమైన జంట కాదు ఇది. దైవ నియమానికి వ్యతిరేకంగా ఏది జరిగినా ఒకరు అడ్డుకోవడానికి దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగ పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధ సంతతి భూమి మీద ప్రబలాలన్నది దైవ సంకల్పం. అది అవ్వమ్మ గ్రహించలే, ఆదాము గ్రహించలే, అదే జనాంగం మొదలు పెడుతుంది. గ్రహించిన వాళ్ళు నిజంగా ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న తప్పైనా సరే భర్తలో ఉంటే భార్య సహించకూడదు, భార్యలో ఉంటే భర్త సహించకూడదు. అందుకు దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తిరిగ్గా ప్రసంగి 4:9-10 చదువుకోండి. ఒకడు పడిపోతే ఇంకొకడు లేపాలి. ఒకడి మీదికి శత్రువు వస్తే మరి ఇతను ఎదుర్కొంటాడు. ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలు అన్నది దేవుడు చెప్పిన మాట. అది అందులో చివరికి అంటాడు, 2 పీటల తాడుతో ఇంకొక పీట ముడి అవ్వడం ఇంకా ధన్యత. 3 పీటల తాడు త్వరగా తెగదు కదా అన్నది ఏంటిదంటే మీ ఇద్దరి ఐక్యత, మీ ఇద్దరు దేవుని వాక్యమును అనుసరించే ఆ విధానములో ప్రభువును మూడో పేటుగా పెట్టుకోవాలి అని దేవుడు చెప్పాడు. అందుకే దాన్ని ఎక్కువగా పెళ్ళిళ్ళలో ప్రకటిస్తూ ఉంటారు. సరే, ఎక్కడైనా దైవిక విధానం, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి, ఒకరికొకడు ఘనతగా ఎంచుకోండి, ఒకరికొకడు సరి చేసుకోండి, సరిదిద్దుకోండి అని పరిశుద్ధ గ్రంథం ఎన్నోసార్లు మనకు చెప్పింది కదా. కాబట్టి మనమలాగా ఆ వాక్యమును అనుసరించే జంట అయినా బ్రతకాలన్నది దేవుని శాసనం. ఎక్కడికి తెలివి తక్కువ జంట ఒకటి వచ్చి ఏమని, నువ్వు ఇలా మారువేషం వేసుకుని వెళ్ళమ్మా, నేను యరొబాం భార్యనని ఎవరికి తెలియకూడదు, అహ్యా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అసలు కొడుకు గురించి ఏంటో అడగండి. ప్రవక్తేనాయ్, ప్రవక్తకు దేవుడు అన్ని బయలుపరుస్తాడు. నేను ఉద్దేశించినది ఏది నా ప్రవక్తలకు చెప్పకుండా నేను దాసుదునా అన్నాడు ఆమోసు 3:7. తెలివి లేదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, దేవుడి భయం తెలియదు. చాలా మంది ఇలాగే తగలబడ్డారు. ఏమవ్వదు, దేవుడు చూడలే, దేవుడికి ఏం తెలుసులే అనుకుంటారు. 139 కీర్తన ఎవరైనా చదివితే వాళ్ళకందరికీ తెలుసు ఏమని. ఆయనకు మరుగయ్యింది. అసలు ఆలోచన పుట్టక ముందుకే గ్రహించే దేవుడు కదా, ఆలోచనకర్త కదా. నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయన ముందే తెలుసు కదా. ఇంకా ఆయన యొద్ద నుండి ఎక్కడ తప్పించుకుంటావు. అందుకే తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన దావీదు ఆ కీర్తనంతా రాశాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను. 15వ కీర్తన 11, సామెతలు 15:11 ఉంది. పాతాళమును అగాధ కూపమును ఆయన దృష్టికి స్పష్టంగా కనబడుతున్నప్పుడు నరుల హృదయం మరీ తేటగా ఆయనకు కనబడును కదా అని. ఆయనకు అవి మరుగై కాదు, స్పష్టంగా చూడగలదు ఆయన. అయితే ఆయన కన్నులకు మన అంతరంగం కనపడకపోవడం ఏంటండి? బుద్ధి జ్ఞానం ఎవరికైనా ఉంటే అమ్మో నా అంతరంగమైన క్లియర్గా కనపడుతుంది, నా ఆలోచనలు ఆయనకు స్పష్టంగా కనపడుతున్నాయి కనుక ఆయనకు విరోధముగా నేను ఇట్లు ఈ పాపం చేసేదనని యోసేపులాగా పలకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళే ధన్యులవుతారు. కొన్ని శ్రమలు కష్టాలు పడతారేమో కానీ సింహాసనం వాళ్ళదే అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ యరొబాం యరొబాంకు అసలే బుద్ధి లేదు, అసలే జ్ఞానం లేదు. దేవుడిచ్చిన ఆధిక్యతను నిలుపుకునే ఆ జ్ఞానం ఉంటే ఎంత బాగుండు, లేదు. అయితే నీవు చేసే అవివేకమైన అజ్ఞానమైన పనులు ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే నా త్రోవ ఏదో అడ్డు, నేనేదో దారి తప్పాను, కరెక్ట్గా లేని, అందుకే ఈ శ్రమ, అందుకే నాకు ఈ దెబ్బ అని
అది గ్రహించి తన అంతరంగాన్ని పరిశీలించుకొని సరిదిద్దుకోవాలి. నీ ఆ కుమారుడు అంతగా మంచం పడి కాయిలా పడ్డాడంటే ఎక్కడో నేను పొరపాటు చేశానే, అందుకే దేవుని కోపం వచ్చింది అని అనుకోవాలి కదా. ఆరోపము అనుకోలే. అంత బ్లండర్ పెద్ద తప్పు చేసి ఏమి అది కప్పి పెట్టుకొని ఇశ్రాయేలందరూ పాపం చేయటం కారణమయ్యాడు. తానే పాపం చేసి తాను మరొకసారి బలిపీఠం ఎక్కాడు బలి అర్పించడానికి. అన్ని తిక్క పనులే చేస్తూ దేవునికి కోపం పుట్టించిన ఇతను సరిదిద్దుకోవాలని కానీ సరిచూసుకోవాలని కానీ అంతరంగాన్ని పరిశీలించుకోవాలని ఇతనికి లేదు. గమనిస్తున్న ఈ అమ్మకు కూడా లేదు, ఈ చక్కటి తల్లి భార్యకు. ఎందుకండి? తెలివి ఉండదా? కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం ఉండాలని 14 సామెతలు ఒకటిలో ఉంది. కిందనే ఎంబటే రాశాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కున్నాడు. ఆ జ్ఞానం కలిగి ఆమె ప్రవర్తిస్తే అబిగయల్లాగా ఏం జరగదు. జరిగేది ఏదైనా కీడు ప్రమాదం ఆపద ఉంటే తప్పిపోద్ది. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని కాపాడుకోగలదు. ఎవరి వల్ల కీడు జరిగిందో, ఎవరి వల్ల పాపం జరిగిందో ఆ నాబాల్ లాంటి వాళ్ళు వాళ్ళు చేస్తారు, కానీ కుటుంబం ఈమె క్షేమంగా ఉంటారు కదా. కానీ అబిగయల్ లాంటి జ్ఞానం ఇక్కడ అతల్యకు యెరోబాము భార్యకు లేదు. లేనందుచేత ఇప్పుడు ఆమె వెళ్ళింది. వెళ్ళగానే ఆయన ఏమన్నాడు అని అంటే, నేను చదువుతున్నాను 12వ వచనం. నువ్వెందుకు మారు వేషం వేసుకుని వచ్చావు? నీకు కఠినమైన మాటలు చెప్పవాలని నాకు ఆజ్ఞ అయ్యింది అని చెప్పి, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అన్నాడు. వేస్ట్ అయిపోయింది. కాళ్ళ వేళ వీడు బతిలాడుకుంటే అవకాశం లేకపోయింది. ఒక్కొక్క అవకాశం ఇచ్చి చూడయ్యా, నా బిడ్డను బతికిస్తాయ్యా, ఈసారి అలా చేయమయ్యా అడుక్కుంటాక అవకాశం లేకుండా అయింది. ఈ మారు వేషం వేసుకోమనగానే వేసుకొని వెళ్ళిపోయింది. బుద్ధిహీనరాలు. దేవుడు అసలు అడుగు గుమ్మములోకి రానేలేదు. అంతలో అయ్య ద్వారములోకి వచ్చున ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లాను. సరే, కాబట్టి దేవునికి మరుగై కానీ దేవునికి విరోధమైంది ఏది కానీ లేదు, ఉండదు, నిలవదు. కాబట్టి ఈ అబ్బాయి చనిపోయాడు. చనిపోయింది. ఎందుకు చనిపోయాడంటే పదే పదే దేవుడు గుర్తు చేస్తున్నాడు, తానే పాపం చేసి ఇశ్రాయేలు పాపం చేయటం కారణమైన యెరోబాము అని. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని మరి ఇతని సంతతి వారందరి మీదకి కీడు రప్పిస్తున్నానని, గనులు లేకుండా అల్పులు లేకుండా మగవారిని అందరినీ యెరోబాము యొక్క వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతైపోవునట్టుగా అతనికి ఊడ్చి వేసినట్లు నేను చేస్తానని 10వ వచనంలో దేవుడు రాశాడు. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అత్యధికంగా కీడు చేశావు అని ఈ మాటలన్నీ నువ్వు చెప్పుపో. ఇప్పుడు నువ్వు ఈ కఠినమైన మాటలు విన్నావు కదా, నిన్ను హెచ్చించినటువంటి ఆ సంగతిని నువ్వు మర్చిపోయావు కదా. దేవుడు నిన్ను అధికారిగా ఉంచిన సంగతి, జనుల మీద అధికారిగా ఉంచి అర్హత నీకు లేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు, నిన్ను హెచ్చించాడు. అయితే ఇప్పుడు నువ్వు ఇలా చేసావు గనక ఇదిగా ఇలాగుంటది నీ చివరి పరిస్థితి అని చాలా భయంకరమైన కీడు ప్రకటిస్తూ, ఇప్పుడే నీవు ఇంటికి వెళ్ళి అడుగు పట్టణంలో పెట్టిన అడుగు కాసేపటికే నీ పాదనములు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీ కొడుకు చచ్చిపోతాడన్నాడు. అలాగే ఇంటికి వచ్చాడు, చచ్చిపోయాడు. 17 చదువుతున్నా. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిట ద్వారపు గడప యుద్ధకు రాగానే చిన్నవాడు చనిపోయాడు. చూసారా, దేవుడు ఒక మాట అంటే ఆ మాట జరుగుతుంది అంతే. కానీ ఈ తెలివి తక్కువ ఈ యొక్క ఎప్పుడైతే తెలివి తక్కువ ఈమె ప్రవర్తించిందో ఇక తిరిగి మరలా కుమారుణ్ణి దక్కించుకోలేకపోయారు కదండి. కాబట్టి ఇలా యెరోబాము భార్యలాగా మనం ఎవరం ఉండొద్దు అని ఈ పూట దేవుడు ఆమెను చూపించి మనకు పాఠం నేర్పి, బుద్ధిహీనంగా ప్రవర్తించారు, అవివేకంగా ప్రవర్తించారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. కానీ ఈమె జ్ఞానము కలిగి ప్రవర్తించటకు మరి ఆమె బుద్ధి లేకపోయింది. అయ్యో అదెలాగా అని మనం ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై గురించి చదువుకున్నప్పుడు హామాను భార్య కూడా, స్నేహితులు కూడా, అయ్యా నువ్వు ఎవరికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు, ఎవరో
అతని కనుక యూదుడైతే నీకు చాలా నష్టం అన్నారు. కానీ ఒకవేళ యూదుడేనని తెలుసుకొని అసలు ఎందుకు ఇలాంటి అంది, ఒకరి మీద ఎందుకు నీకు అంత ద్వేషం, పోన్లే ఒక్కడు నీకు రాజ్యంలో దండం పెట్టకపోతే మొక్కకపోతే ఏం పోయింది, అట్లా చెప్పినా హామాను బతుకునేమో. ఏం చెప్పలే కదండి. ఇలా మంచి మాటలు, బుద్ధి మాటలు చెప్పేవాళ్ళు దొరకడం అరుదండి. ఇంట్లో వాళ్ళే లేరు అసలు, ఇంకా బయటికి ఎక్కడ కదా. కాబట్టి ఇప్పుడు ఇల్లంతా నాశనమైంది, సంశయమంతా పోయింది, యెరొబోము మరి రాజ్యం పోయింది. దేవుడిచ్చిన ఆధిక్యతనంత సొంత చేతులతో అవివేక, అజ్ఞాన, మూర్ఖ ప్రవర్తనతో నాశనం చేసుకున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి అతనికి జ్ఞానము లేదు, అతని భార్య జ్ఞానము లేదు, ఇద్దరు కలిసి రాజ్యం నాశనం చేసుకున్నారు. కనుక మనం ఎవ్వరం కూడా యెరొబోము భార్యలా ఉండకూడదు. అది కూడా మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుటే తెలివి తక్కువ ప్రవర్తన ప్రవర్తించు. దేవునికి మరుగై ఉన్నదని, దేవుని కనబడకుండా ఉండేది, చాటుగా ఉండేది ఏది ఉండదు అని గ్రహిస్తే చాలా 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 మనము దేవునికి భయపడితే ఆయన కనికరము తరతరములకు మన మీద ఉంటుంది. భయపడకుండా అవివేకంగా, అజ్ఞానంగా ఎవరో చెప్పిన మాటలు, ఇంటి వాళ్ళు చెప్పిన మాటలు దైవ విరోధమైనది తెలుసుకొని కూడా ఏం కాదులే, ఏమవ్వదులే, ఎవరికి తెలియదులే అనుకుంటే ఆయన ఎలాగా ఆమె ఏ వేషం వేసుకొచ్చిందో బట్టబయలు చేశాడు, కఠినమైన మాటలు వినిపించాడు. నువ్వు ఇంట్లో పట్టణంలో అడుగు పెట్టాక నీ కొడుకు చచ్చిపోతాడన్నాడు, అలాగే చచ్చిపోయాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని, ఒకవేళ ఎవరైనా తెలివి తక్కువ సలహా ఇస్తే, మన జ్ఞానం ఉంటే కనుక తప్పు అది అని వాళ్ళని మనం గద్దించి సరి అయిన మార్గంలోనే మనం నడవాలి. వీలైతే వాళ్ళను అడ్డుకొని వాళ్ళని చేయకుండా ఆపగలగాలి. నిజంగా మనము ధన్యులమవుతామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇది దినమున యెరొబోము భార్య, అలాగే అతల్య అనే ఒక ఆమెను గురించి కూడా నేను చిన్నగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. ఈ అతల్య ఎవరు అని అంటే 2వ దినవృత్తాంతములు 22:2-3 వచనాల్లో ఈమెను గురించి రాయబడి ఉంది. ఈమె కూడా ఒక రాజకుమార్తెనే, ఒక రాజుగారి భార్యనే ఈమె కూడా. కానీ ఈమె ఏం చేసిందండి చూద్దాం. ఈమె ఎలాంటిది అని అంటే అసలు మంచి చెడు ఏమైనా జ్ఞానంగా ఆలోచించిన మనిషి కాదు. యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందాడు, రాజ్యం ఏలుతున్నాడు. 22వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతుంది. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడు యెరూషలేములో 1 సంవత్సరం ఏలను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనక అతడును ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచాను. ఏమండి, ఇంకా తల్లే దుర్మార్గంగా ప్రవర్తించక నేర్పించక ఇక అడ్డుకునేది ఎవరండి? చాలా మంది తల్లులు మంచోళ్ళు ఉంటే కాలేజీలోని ఎవడో చెడు స్నేహం బట్టో, లేకపోతే ఇంకొకటి ఎక్కడో చెడు స్నేహం బట్టో ఏ విధంగానో పిల్లలు చెడిపోవడం మనం చూస్తాం. వాళ్ళ ప్రవర్తన కనిపెట్టి బుద్ధిమంతురాలు, జ్ఞానవంతురాలు అయితే సరిగ్గా వాళ్ళను సరి అయిన దారిలోకి తీసుకుని వస్తుందని కూడా బైబిల్ చెప్తుంది. అసలు ఈమె అలా ప్రవర్తించటకు నేర్పిస్తే ఇంకెట్లా అండి? నేను కామవరపుకోటలో ఉన్నప్పుడు అక్కడ ఒక గొడవ జరిగింది ఆ ఊర్లో. వాళ్ళు వచ్చి తర్వాత నాకు చెప్పారు ఆ విషయం. ఏంటంటే ఈ పక్క ఇళ్ళల్లో ఉన్న పిల్లలు ఒక పక్కింటికి వెళ్ళిపోయి ఆడుకుంటూ అక్కడ వాళ్ళ పిల్లలు చక్కగా డబ్బు దాచుకుని గురుగులల్లో వేసుకుంటాం గమనించి చూసి ఆ గురుగెత్తుకొచ్చుకున్నాడంటే ఈడు. అరే ఆమె గమనించి ఇంటి ఆవిడ అయ్యే ఏంటి బాబు అని గబగబా పిలుచుకుంటూ వెనకాల పడి వస్తూనే ఉంది. ఇంట్లోకి వచ్చేసాడు, అది దాచేసాడు. ఏంటమ్మా మీ అబ్బాయి మా బాబుతో ఆడుకుంటాకొచ్చి ఇంట్లోకి వచ్చి డబ్బులు దాచుకుని గురిగెత్తుకొచ్చాడండి అంది. అంటే అవునా, అలాంటి పని ఎలా చేస్తాడు? నా బాబుని నేను అడిగి వాడిని దండించి మీది మీకు ఇస్తా అనాలగా మంచి తల్లి అయితే. ఏంటి గురుగులు మీకేనా ఉండేది? మా ఇంట్లో కూడా ఉంది, మా బాబు కూడా తీసుకుంటాడు, ఏం చెప్తున్నావు అని చెప్పేసి ఆమెను బాగా కోప్పడి ఎతకడానికి లోపలికి అడుగు పెట్టనివ్వకుండా పంపించేసి, ఇక వీడు పెద్ద పెద్ద బ్యాంకు దొంగతనాలు చేయడు, వీడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఇలాంటి అవివేక అజ్ఞానమైన తల్లులు ఉన్నారు అని వాక్యం నేర్పిస్తుంది. కనుక మనం నేర్చుకుంటున్నాం.
ఇలాంటి అతల్య లాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఈమె దుర్మార్గముగా ప్రవర్తించుట అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది గనక అతడు అహాబు సంతతి వారి మార్గమందు నడుస్తున్నాడు. ఈమె ఎంత దుర్మార్గులారంటేనండి, ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అతని రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఏం జరిగిందంటే, వేరొక రాజుకు దేవుడు ఆజ్ఞ ఇయ్యగా అతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. అయ్యే తల్లే నేర్పించింది. అయ్యే దేవుడు వీరి ఆలోచనను ఒప్పుకోడు గనక దేవుడు ఇంకొక రాజును పంపించి అలాంటి వారిని హతం చేయమని చెప్పాడు. ఇతను ఇంకొక రాజుతో ఇంకంతకన్నా భయంకరమైన వాడితో స్నేహం చేయడం దేవుడికి అసలు నచ్చలేదు. కాబట్టి చంపడానికి వచ్చాడు. యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారుగా ఉన్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతం చేశాడు. అహజ్యా కోసం వెతికాడు కానీ అహజ్యా అప్పుడు అతడు దొరకలేదు. అతడు ఎలాగైందంటే వాళ్ళ అత్త మేనత్త అనుకుంటా అంతే దాచిపెట్టింది అతన్ని. సరే, ఇప్పుడు ఎప్పుడైతే ఇక అతల్య లేడు, అహజ్యా లేడు, ఈమె ఏం చేసిందంటే వారందరిని ఎప్పుడైతే అతను చేసింది, ఈమె లేచి ప్రతీకారంగా తన కుమారుడు చనిపోయిందని విని ఆమె లేచి యూదా వారి సంబంధులందరినీ అతను చేసింది. అహజ్యా కూడా చనిపోయాడు. అహజ్యా కుమారుణ్ణి యెహోషాబతు అనే ఆమె అహజ్యాకు సహోదరి 6 సంవత్సరాలు అతన్ని దాచిపెట్టిందన్నమాట. అంటే తమ్ముని కుమారుణ్ణి ఆమె దాచిపెట్టింది. ఆమె భర్త యాజకుడు. ఈమెకు ఇక ఈడున్నాడు దాచిపెట్టాడు మళ్ళా వీడు రాజవుతాడని ఇవేమి లేదు ఆలోచన. ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడని తెలిసిందో ఆ కుమారుడు అన్ని నువ్వే దుర్మార్గంగా నేర్పిస్తేవి, దుర్మార్గమైన పనులే చెప్పితివి, అందుకని దుర్మార్గులతో జోడై వాడు ఆ యొక్క వధలో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈమె రాజకుమారులందరినీ యూదా వారి సంబంధం గలవు రాజవంశస్థులందరినీ హతం చేసిందండి. ఆ సమయంలోనే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతం అదులైన కుమారులను తొలగించి దొంగిలించి దాచేసింది. 6 సంవత్సరాలు దాచింది. ఈయన యాజకుడు కదా, ఈమె చేసే పనులన్నీ అసహ్యం పుట్టిస్తున్నాయి. అంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. ఈమె దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఎన్ని రోజులు పరిపాలించింది? 6 నెలలే పరిపాలించింది. చూడండి, నేను 22వ అధ్యాయం 12వ వచనం. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించింది. ఓకే, ఈమె పాలించింది. సరే, పాలిస్తున్న ముందే దుర్మార్గురాలు కదా, కొడుకుకే దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది కదా, రాజకుమారులందరినీ హతం చేసిన ఆమె కదా. అతడి కొడుకు చనిపోయాడని తెలిసి ఆ యూదా రాజులందరినీ చంపించింది. కొడుకు ఎందుకు చనిపోయాడు? నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించావు గనక అతడు దుర్మార్గమైన పనులు చేసి చస్తాడు. అయితే అతని కుమారుని చిన్న పిల్లోడిని అలా ఆమె ఆ సహోదరి చేసి దాచిపెట్టింది. దాదాపు 6-7 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా 6 సంవత్సరాలు అని బైబిల్లో ఉంది. మందిరములు ఎవరి కంటపడకుండా దాచిపెట్టారు. అయితే ఇక్కడ ఒక మాట, ఆ యాజకుడైనటువంటి యెహోయాదా అనే అతని యాజకుడు ఏం చేశాడంటే, రాజకుమారుడు రాజ్యమేలాలి అని బైబిల్లో అని రాజ్య శాసనములో ఉంది. కాబట్టి 3వ వచనం 23వ అధ్యాయం 3వ వచనం నేను చివరి మాట చదివాను. యెహోవా దావీదు కుమారుడని గుర్చిచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలాలి అని అక్కడ తన పరివారంలో ఉన్న వారిని, తనతో ఉన్న వారందరినీ ఆ యాజకుడు పిలిపించి వాళ్ళకు ఒక మంచి వ్యూహం చెప్పాడు. అతని రాజ్యం పరిపాలించాలి అంటే ఈమె ఇప్పుడు పరిపాలిస్తుంది కదా, ఆ కుమారుని మనం బహిరంగంగా బయటికి తీసుకొని వచ్చి అతన్ని మరి నేను పట్టాభిషేకం చేసిందంటే ఈమెకి ఇంకా రెచ్చిపోయి అందరినీ చంపేస్తుంది. కాబట్టి ఒక ప్లాన్ చెప్తానని నేను ఆ ప్రకారంగా మీరు వినండి
అని చెప్పేసి ఆ రాజకుమారుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చి, నేను చెప్పినట్లుగా మీరందరూ లైన్గా ఉండండి, నేను అతనికి పట్టాభిషేకం చేస్తాము, అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు డిక్లేర్ చేయాలి. అప్పుడు దాకా అసలు ఇది ఇట్లా జరుగుతుందని కానీ, ఇట్లా చేస్తున్నామని కానీ, ఇట్లా ఎక్కడ మాట్లాడొద్దు, ఎక్కడ ఏం కనపడొద్దు, వినపడొద్దు అని చెప్పి ఆ యెహోయాదా అని యాజకుడు ఉపాయం చెప్పాడు. అలాగే రాజకుమారుని రాజవస్త్రాలు వేసి తీసుకొని వచ్చారు. ఆ ఆలయంలో ఒక చోట కూర్చోబెట్టి, ఇక్కడ నేను చదువుతున్నాను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథము అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయును అతని కుమారుడును అతన్ని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగాక అని పలికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనులందరూ పరిగెత్తుతూ రాజును కొనియాడుతూ రాజు చిరంజీవి యగునుగాక, రాజు చిరంజీవి యగునుగాక అని ప్రకటిస్తున్నారు. సేమ్ ఆ యాజకుడు ఏమేమి పద్ధతులు చెప్పాడు, ఏ విధంగా అయితే అతన్ని దాచిపెట్టిన కుమారుని మనం రాజుగా చేయగలమో, అలా కాకుండా మామూలుగా ముందే డిక్లేర్ చేస్తే మాత్రం ఈమె చంపేస్తుందని ఎంత మంచి వ్యూహం పన్ని చెప్పాడో అందరు అలాగే అనుసరించారు. ఆ చిన్న కుమారుని వాళ్ళు రాజుగా అభిషేకం చేశారు. రాజుగా అభిషేకమైన తర్వాత ప్రకటించడానికి అందరు పరుగులెట్టుకుంటూ రాజు చిరంజీవి యగునుగాక, రాజు చిరంజీవి యగునుగాక. ఎక్కడ రాజు? అసలు లేరుగా, అందరు చనిపోయారుగా, నా కుమారుని సంతతి కూడా లేదుగా, ఎవరున్నారు? ఈమెకు అసలు ఒకరిని తీసి దాచినట్టు ఇంకేం సోయలేదు, ఈమెకేం తెలియదు, కళ్ళు మూసుకుపోయి బతుకుతుందా అని అవివేక అజ్ఞానంతో ఏమి పట్టట్లేదు, ఏమి తెలియట్లే. ఈమె రాజ్యం 6 నెలలు ఈమె ఏలేసింది, ఎవడు ఈమెను రాజ్యం చేయకపోయినా. ఓకే, కుమారుడు రాజ్యం పోయి వాడు చచ్చిపోతే ఆ తర్వాత వాళ్ళ కుమారుడు రాజ్యం వేయాలి, కానీ తల్లి రాజ్యం ఏది ఎక్కడిది లేదు కదా. రాజకుమారులందరినీ చంపేసింది, ఇంకా ఈమె రాజ్యం వెళ్ళింది, కలకాలం రాజ్యం వెళ్దాం అనుకుంది. కానీ యెహోయాదా అనే యాజకుడు తన వారందరితో, మంచి వాళ్ళందరితో ఆలోచన చేసి ఒక మంచి ఐడియా నాకు వచ్చింది, ఇలా చేద్దామని ఆ రాజ్య పట్టాభిషేకం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి చెప్పినట్లు మీరు చేయండి అన్నాడు. అలాగే చేశారు. ఆ చిన్న కుమారుడికి మరి రాత మీద కిరీటం ఉంచారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతికిచ్చారు, అతనికి పట్టాభిషేకం చేశారు. అతడు రాజు చిరంజీవి యగునుగా కానీ పలకడం మొదలు పెట్టారు. అందరూ ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ పరుగులెడుతున్నారు రాజ్యం. అది చూసి ఈమె ద్రోహం అని వస్త్రాలు చింపుకొని కేకలేస్తూ ఉండగా, అప్పుడు ఆయన ఈమెను చంపడానికి కూడా ఒక మంచి వ్యూహం చేశాడు. అప్పుడు ఆమె అక్కడ లోపలికి వెళ్ళిపోయింది, ఎక్కడికి? ఆలయంలో. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరం వద్దనున్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలమునకు ఆమెకు వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. లోపల చంపకూడదు కాబట్టి ఆమెను అరుచుకుంటా అంతా వెతుక్కుంటూ వచ్చి చూసి మరలా బయటికి వచ్చినప్పుడు ఆమెను చంపేశారంట. చూద్దాం 21వ వచనం. దేశ జనులందరూ సంతోషించి వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అమ్మయ్య, అంటే ఈ 6 నెలలు ఎంత దరిద్ర ప్రవర్తించిందో, ఎంత దరిద్ర పరిపాలన చేసిందో మనకి ఇట్టే అర్థమవుతుంది రండి. దుర్మార్గులు చచ్చినట్ట పట్టణము సంతోషంతో కేకలేస్తుంది, జయోత్సాహం చేస్తుందని సామెతల్లో రాయబడి కదా. కాబట్టి దేశ జనులందరూ సంతోషించారంట. అతల్యాన్ని చంపిన తర్వాత పట్టణం నెమ్మదిగా ఉందంట. ఒకడు తెస్తే పట్టణమే నెమ్మదిగా ఉందంటే అది ఎంత దుర్మార్గమో మీరు అర్థం చేస్తారు. పిచ్చుకుక్కని చంపారు అనుకోండి, ఆ వీధి, ఆ వాడ, అంతా, ఆ ఊరంతా, గ్రామం అంతా అమ్మయ్య అనుకుంటా. అట్టే ఉంది ఇప్పుడు చూస్తుంటే, నెమ్మదిగా ఉంది. ఇంత భయంకరమైన ఆమె కూడా ఒక రాజు భార్యనే, కానీ అంత అవివేక అజ్ఞానమైనటువంటి మనిషి అతల్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దుర్మార్గమైన ప్రవర్తన తాను ప్రవర్తిస్తూ తన కుమారులకు చెడ్డగా ప్రవర్తించడం ఆమె నేర్పించిందంట. దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందని. ఇలాంటి చెడ్డ తలలు బహుశా ఎక్కడ మనకు కనపడాలన్నమాట. కానీ ఈమె ఆలోచనలేవి నెరవేరలేదు. ఈమె రాజ్యం తన కుమారుడు రాజకుమారులందరూ అపోహతో చంపేసింది. తన కుమారుడు చచ్చిపోయింది,
ఇంకా ఎట్లా అని చెప్పేసి అయ్యో అని బాధపడాలి. నా కుమారుడు మనవడు ఎక్కడ ఉన్నాడో చూసుకోలేదు అసలు. అందరిని చంపించి ఆ యొక్క దాంట్లో ఈ మనవడు ఎక్కడ చచ్చిపోస్తాడని, తమ్ముడు సహోదరి కొడుకు ఎక్కడ చస్తాడని ఆ యాజకుని భార్య దాచిపెట్టి జాగ్రత్త వాళ్ళిద్దరు కలిసి అతను దాచి సరైన వయస్సు రాగానే అతన్ని రాజుగా అభిషేకం చేశారు. రాజ్య పరివారానికి విధి విధానాలు పద్ధతులన్నీ కూడా నేర్పించాడు. ఇట్లా మనం చేద్దాం, ఇట్లా చేద్దాం, ఇలా ఏం బయటికి అప్పుడే చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు పరిపాలన అతల్య పరిపాలిస్తుంది కనుక ఈ పరిపాలనలో మనము ఇలా చేస్తే ఆమె ఏమైనా చేయగలుగుతుంది, ఇది అస్సలు ఎవరికీ తెలియకూడదని చాలా పగడబందిగా చాలా వ్యూహంతో పద్ధతిగా రాజును అధికారిగా చేశారు. రాజ్య కిరీటం పెట్టి రాజుగా చేశారు. అప్పుడు చేసిన తర్వాత రాజుకు రాజుకు చిరంజీవి అగునుగా కానీ వీళ్ళు ప్రకటించడం అప్పుడు తెలిసింది. ఇది ద్రోహం అని వస్త్రాలు చెప్పుకుంది. ఆ యొక్క గుడిలోకి వెళ్ళి చూసి పరిగెత్తింది, బయటకు మంటపం బయటకు వచ్చింది. బయటకు వచ్చిందాక ఉండి చూసామని చంపండి అని నాకు చెప్పాడు. అలాగే వాళ్ళు చేశారు. ఎప్పుడైతే ఆమె చచ్చిపోయిందో పట్టణమంతా దేశమంతా నెమ్మదిగా ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దుష్టులైన వారు నశిస్తేనే జనానికి సంతోషం. ఎంత అలాంటి దౌర్భాగ్యం బతుకు ఎవరు బతకూడదు. కాబట్టి ఆ తల్లి అలాగా ఏ తల్లి ఉండకూడదని మనం హృదయపూర్వకం కోరుకుందాం. ఆమెను గూర్చి విన్నప్పుడల్లా అమ్మో ఇలాంటి తల్లులు భూమి మీద ఉంటారా, ఉంటే ఎంత నష్టం, అలాంటి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి మారు మనసు రావాలని మంచి వాళ్ళమైన మనం అందరం ప్రార్థన చేయాలి. ఇలాంటి వాళ్ళు చెప్పితే అర్థం కాదు, కొంతమందికి బైబిల్లో ఉన్నారని దేవుడు రాసి చూపించాడు. కాబట్టి ఇంకెంతో మంది ఉండుంటారు, రాయబడలేదు. కాబట్టి మనము యరొబాము భార్యలాగా ఉండొద్దు, ఆ తల్లి అలా కూడా ఉండొద్దు. మన జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ మన ఇంటిని కట్టుకుంటూ అనేకులకు మేలుకరంగా అబిగయల్లాగా జ్ఞానంగా ప్రవర్తించి మరణం మన ఇంటి మీదకి రాకుండానట్లు తప్పించగలిగిన స్థాయిలో మనం అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యరొబాము యొక్క చర్యలు అడుగడుగున దైవ విరోధమైన కనబడుతున్నా ఈ బుద్ధిహీనరాలకు యరొబాము భార్యకు అర్థం కాలేదు. ఇంకా పైగా ఆయన చెప్తున్నట్లల్లా ప్రవర్తించి తన కుమారుడు మరణం అవ్వడానికి, వాళ్ళంతా మరణమైపోవడానికి, మరి వంశమే లేకుండా నాశనం అయిపోవడానికి అవకాశం వచ్చింది. కనుక ఒకరైనా అందులో బుద్ధిమంతులైతే వంశం నిలబడదు. కాబట్టి అట్లా మనం ఉండొద్దు. మన పిల్లలకు జ్ఞానముగా బుద్ధిగా ప్రవర్తించడం నేర్పించే వాళ్ళనే మనం ఇంతవరకు చూసాం. కానీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే తల్లిని చూడలేదు. కనుక ఆమె వంశం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు దాయబట్టి ఒక్కడు మిగిలాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరము చాలా జ్ఞానముగా, తెలివిగా, వివేకంగా ప్రవర్తించాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ అలాంటిది ఎవరి వల్ల అయినా దైవ విరోధమైన ఒక ఆలోచన మన వైపు వస్తే తప్పకుండా దాన్ని ఖండించాలి. దాన్ని మనము ఆలోచన చెరపట్టాలని వాక్యంలో. నేనైతే ఇంట్లో నుండి పారిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తాను. వారి ఆలోచనల మీద సత్యాన్ని ప్రోత్సహించి వాళ్ళ ఆలోచనలు చెరపట్టి పరిశుద్ధాత్మకు లోపడతారు. తప్పకుండా వాడు వెనుకకు తిరిగి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచనలు కూడా మనం చెరపట్టి ప్రభుకు లోపరుచుకోవాలి. ప్రభు యొక్క చిత్తమునకు అప్పగించుకునే వాళ్ళం. అలాంటి ఆలోచనలు చెడ్డవి ఇతరులో ఉంటే వాటిని ఖండించి వాటిని నాశనం చేయడానికి మనం ప్రయత్నించాలి. అలా వాళ్ళే జ్ఞానం కలిగిన స్త్రీలు, బుద్ధి కలిగిన స్త్రీలు అవుతారు. దేవునికి స్తోత్రం. అదే కాకుండా చెప్పినట్టు తానాట తందాన అన్నది యరొబాము భార్య. ఈమెనేమో మరి ఈమె దుర్మార్గంగా ప్రవర్తించి తన కుమారులకు అలాగా నేర్పించి వంశ నష్టం చేసుకుంది. ఆమెకు తెలియదు ఇంకొక మరో కొడుకున్నాడని కదండి. ఈమెను చంపిదే కానీ పట్టణానికి నెమ్మది సంతోషం కలగదు. ఎందుకండి అలాంటి దరిద్ర బతకూడదని మనందరం, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ, ప్రతి కుటుంబం కూడా తెలుసుకునేలాగానే దేవుడి గ్రంథంలో రాసిపెట్టాడు. అది రాయబడకపోతే మనకు తెలియకపోదు.
చాలా మంది పిచ్చి పనులు చేసిన వాళ్ళందరినీ అవివేకులందరినీ బైబిల్లో రాశారు. ఇదేం బైబిల్ పవిత్ర గ్రంథం అంటారంటే ఆయన న్యాయవంతుడు కాబట్టే అన్యాయం చేయొద్దు, అవివేకంగా ప్రవర్తించొద్దు, బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, ఇదిగో ఫలాని వారు ప్రవర్తించి ఇలా నాశనం అయ్యారు, మీరు నాశనం అవ్వద్దు అని అది చదువుతున్న వారందరికీ, ప్రకటిస్తున్న వారందరూ, వినుతున్న వారందరికీ తెలియడానికి దేవుడు రాసి పెట్టాడు. దేవుడు ఎప్పటికీ ఆయన ఎప్పటికీ న్యాయవంతుడే. ఆయనకి యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. మనమందరం ఇరువురు స్త్రీల వలె ఉండకుండా జాగ్రత్త పడదాం. ఎవరైనా ఉంటే వారిని హెచ్చరిద్దాం, వారిని మేలుకొలుపుదాం. వారు సరి అయిన మార్గంలో నడుచుటకు మన వంతుగా మనము ప్రయత్నిద్దాం. తప్పకుండా వారు మన మాట వింటే నిజంగా మనం ధన్యులమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కుటుంబాలు కట్టడానికి దేవుడు నాకు కృప చూపాడు. ఇంకొక అమ్మ అయితే ఎంత అవివేకంగా నాకు జవాబు ఇచ్చిందంటే, తల్లి ఫోన్లే అమ్మగారు నన్ను ఎందుకండి అని అలా ఊరికి మీరు ఎందుకు చెప్తారు, మీరు ఎందుకు వద్దు, నరకం ఖాళీగా ఉంటుంది కదండి, అందరు మోక్షానికి వెళ్తే నేను అక్కడ ఉంటానండి, ఇంకా నేనేం చేయను చెప్పండి. వాళ్ళు ఎవరండి, అతల్య అలాంటి వాళ్ళు కదా. కాబట్టి మనకు కనబడితే కనుక, మనకు తెలిస్తే కనుక మన వంతుగా మన కొరకు ప్రార్థన చేయాలి, వారిని సరి అయిన దారిలోకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి వారు ఉన్నారు అనే ఒక హెచ్చరిక, నేనైతే అలా ఉండకూడదబ్బో అన్న జ్ఞానం పొందుకునేలాగా ఈ పూట మనకు యెరోబాము భార్య గురించి, అతల్య గురించి ప్రభు నేర్పించారు. నేర్చుకున్నవి మనసును పెడదాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.